ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము. నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును. ఈ వాక్యం అండి మోషేను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. పై వచనాలు చూస్తే మరి మోషే ఇక్కడ దేవుడు పిలుస్తున్నప్పుడు నేనెంతటి వాడను అని అంటున్నాడు. అంటే తను ఎంతగానో భయపడుతున్నాడు. భయపడే పరిస్థితుల్లో దేవుడు మోషేతో ఈ వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, ఫరో ఎదుటికి వెళ్ళి నేను నీకు చెప్పిన వాటి అన్నిటినీ ఫరోకు చెప్పు. నా ప్రజలైన వారి మొర నిట్టూర్పు నేను విన్నాను, వారిని విడిపించటకై నిన్ను నాయకుడిగా ఎంచుకున్నాను, నువ్వు వెళ్ళి మాట్లాడు అని అన్నప్పుడు మోషే ఇక్కడ నేను ఎంతటి వాడను ప్రభువా ఫరో ఎదుట నిలబడడానికి మాట్లాడడానికి అని సాకు చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే అసలు దేవుడు తోడుగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలంటే, ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తిని చూస్తే యోసేపు అండి. యోసేపు అమ్మివేయబడుతూ వచ్చినాడు కదండి, తన అన్నల చేత అమ్మివేయబడుతూ వచ్చినాడు ఇస్మాయిలుడు తీసుకొచ్చి పోతిఫర్ దగ్గరికి అమ్మడం జరిగింది. అక్కడ మరి ఐగుప్తు దేశంలో ఐగుప్తు అంటేనే బానిసత్వము, హెబ్రీలందరికీ బానిసత్వమే. చూశారు కదండి, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా బానిసత్వమే కనిపిస్తుంది మనకి. బానిసగా అమ్మబడుతూ వచ్చినప్పటికీ తను పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు, దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు. చూడండి, అక్కడ పోతిఫర్ కూడా యోసేపుకు దేవుడై తోడే ఉన్నట్టుగా కనిపించాడట. ఆయన ప్రవర్తన ఎంత మంచిగా ఉంటే, ఎంత యథార్థంగా, ఎంత నీతిమంతుడిగా జీవించి ఉంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నట్టుగా ఒక అన్యుడు గుర్తిస్తాడండి. అంత మాత్రమే కాదు, మరి పోతిఫర్ భార్య విషయంలో కూడా తన దేహాన్ని తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. అదే అండి నీతిమంతుడికి ఉండవలసిన ప్రప్రథమైన లక్షణం. ఆ లక్షణం యోసేపులో ఉంది కాబట్టే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చెరసాలలో వేయించబడినప్పటికీ చెయ్యని దానికి మరి ఒక నిర్దోషిని పోతిఫర్ భార్య చెరసాలలో వేయించడం మనకందరికీ సుపరిచితమే. అక్కడ కూడా మరి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. తనకు వచ్చిన శోధనలో కూడా, శ్రమలో కూడా దేవుని విడిచిపెట్టలేదేమో బహుశా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడలేదు. ఆదికాండము 39వ అధ్యాయంలో చూస్తే అక్కడ మెన్షన్ చేయబడలేదు. కానీ ప్రార్థిస్తున్నాడేమో, దేవుడు ఎలాగైనా నా శ్రమను చూస్తాడు, నన్ను విడిపిస్తాడని నమ్మకంతో కనిపెట్టుకుంటున్నాడేమో. అందుకే చెరసాల అధిపతి కూడా యోసేపు మీద కనికరం పుట్టేలాగా దేవుడు చేయగలిగాడు. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటాడో ఎంత కఠినాత్ములకైనా కనికరం పుట్టేలాగా చేస్తాడు. తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పనులు చేపట్టినా అవి సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగుతాయి. ఈరోజు నీ వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను నీకు తోడుగా ఉంటాను, కానీ నీకు వస్తున్న పరిస్థితుల్లో నువ్వు వెనుకంజ వేయకూడదు, విశ్వాసంలో సన్నగిల్లకూడదు. నీకున్న పరిస్థితులను బట్టి నా ఎద్దకు వచ్చి మొరపెట్టు, నేను నీకు తోడుగా ఉంటాను, దాంట్లో నీకు విజయాన్ని సాధించేలాగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటుండగా దేవుని పైన ఆధారపడి దేవుడు మనకు తోడై ఉన్నట్లుగా మన ప్రవర్తన సరిచేసుకున్నట్టుకు ఈ మంచి అవకాశాన్ని చేవిడ్చుకోకున్నట్లుగా మనకందరికీ కృపను మెండైన జ్ఞానమును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.